హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్ డీమార్ట్ షాపింగ్ వరకు చెప్పి అక్కడ నుంచి ఎండ్ చేసేసాను కదా, అక్కడికే వీడియో అది చాలా లాంగ్ అయిపోయిందండి. సో ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట. అంటే ఈవినింగ్ కూడా కాదులేండి, 3 o'clock అవుతుంది. షాను మను వాళ్ళు జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చారు. సో అప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ రోజు నేను చాలా అంటే చాలా పనులైతే పూర్తి చేశానండి. సో అవన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. నేను ఆ రోజు డీమార్ట్ కిరాణా అంతా ఇక్కడ సర్దేసుకున్నాను కదా, తర్వాత అయితే ఇల్లు ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేద్దాము అనేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. మెయిన్గా అయితే కిచెన్ అండి. సరే ఇవన్నీ పనులు చేస్తూ పడిపోతే పిల్లలకి ఆకలేస్తుంది కదా అనేసి ఫస్ట్ పిల్లల కోసము ఆవకాడో మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా వారు కట్ చేసిన మ్యాంగో ముక్కలు అయితే ఉండిపోయినాయండి. మా షానుని అడిగాను, ఒకటి చిన్నది మ్యాంగో ముక్క వేసి చేయనమ్మా బాగుంటుందని అడిగాను. ఇంట్లో బనానాలు లేవు, చెయ్యమ్మా అన్నదండి. సో ఇంకా నేను బనానా కూడా వేసి చేస్తున్నాను అనమాట. మార్నింగ్ వీళ్ళకి నేను బ్రెడ్ టోస్ట్ చేశానండి ఆవకాడోతో, అందులో మిగిలిపోయిన ముక్కే ఇది. స్టార్టింగ్ నాకు ఆవకాడో తినడానికి చిరాగ్గా అనిపించేదండి. ఇప్పుడు ఆవకాడో కోస్తుంటే ఒక ముక్క నోట్లో వేసేసుకుంటున్నాను. బాగుంది. ఆవకాడోలో మంచి ఫ్యాట్ అయితే ఉంటుందంటండి, గుడ్ ఫ్యాట్. కానీ చాలా కాస్ట్లీ అండి. ఒక చిన్న ఫ్రూట్ 50 రూపాయలు. మనం అంతంత కాస్ట్లీ తినలేము. ఎప్పుడో తెచ్చుకున్నప్పుడే దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటాను. సో ఇంకా మ్యాంగో ముక్కలను కూడా కట్ చేసి దీంట్లో అయితే వేస్తున్నానండి. మా షాను తల్లి ఏదైనా కూడా ఇది హెల్దీ అమ్మా, నువ్వు తినాలి, నీ హెల్త్కి మంచిది అని చెప్పామనుకోండి చక్కగా ఫాలో అవుతుంది. బట్ మా మన తల్లి అలా కాదండి. దానికి చూపులకి చాలా అందంగా ఆడితేనే తింటుంది అనమాట. సో కొంచెం పాలు అయితే వేసి మిక్సీ పెట్టానండి మెత్తగాని. తర్వాత ఇంకా ఎక్కువ పాలు అయితే వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను. యాక్చువల్లీ నేను మర్చిపోయానండి, బ్లెండర్లో చేస్తాను ఎప్పుడు ఇలాంటివి. మర్చిపోయి నార్మల్ మిక్సీ జార్లో అయితే చేసేసాను. తర్వాత అనుకున్నాను అయిపోయి చట్నీ వాసన వస్తుంది ఏంటి, కారం ఏమైనా తగులుతుంది ఏంటి అని భయపడ్డాను. దీంట్లోకి కొంచెం నేను దాన్ని ఏమంటారు షుగర్ కూడా అయితే వేసానండి, బాగుంటుంది అనేసి. సో ఇంక ఇదిగోండి మళ్ళీ అయితే దీన్ని మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. ఇక్కడ మా షాను వాళ్ళు ఏంటి వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది ఇవన్నీ అయితే చెప్తూ ఉంటారండి. సో వాళ్ళు చెప్తుంటే అది వింటూ నేనైతే ఇంక ఇది మిక్సీ అయితే పడుతున్నాను. షాను ఎన్ని కొబ్బరి చెప్తుంది, వాళ్ళ స్కూల్లో ఇలా జరిగింది, మా సార్ అలా జరిగింది చెప్పారు అనేది చెప్తుంది. వాళ్ళ సార్ అంట వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక చిన్న ఫన్నీ స్టోరీ అయితే చెప్పారంటండి. ఆ స్టోరీ ఇంటికి వచ్చి నాకు చెప్తుంది అనమాట. సో ఇంకా అది వింటూ నేను ఇదైతే మిక్సీ పట్టేశాను. మొత్తము 2 గ్లాసులు అయితే వచ్చిందండి. ఒక గ్లాస్ షానుకి ఇచ్చాను, ఇంకో గ్లాస్ మా వారు పాప మా ఆఫీస్లో అలసిపోయి వస్తారు కదా అనేసి ఆయన కోసం అయితే ఉంచానండి. ఇంకా మా మను కోసము ఒక చిన్న టీ గ్లాసుడు తీసుకున్నాను అనమాట. ఆ ఒక్క టీ గ్లాస్ తాగించడానికి నేను నానా తంటాలు పడ్డానండి. నేను తాగను, నేను తిన్ను అని ఎంత గోల చేసేసిందో మా మను. ఆయన కూడా అసలు హెల్తీ ఫుడ్ ఈ పిల్ల అస్సలు తినట్లేదు అనేసి చాలాసేపు బ్రతిమాలి అయితే దానికి చిన్న గ్లాస్ అయితే తాగిచ్చానండి. ఫస్ట్ మా వారికి అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆయన వచ్చి రాగానే ఆఫీస్ నుంచి ఏమన్నా పెట్టాను అడుగుతారు కదండి, అప్పుడు ఆయనకి ఇస్తాను. ఇంకా నేను ఈ ఆవకాడ ఒకటే కాదండి, పిల్లల కోసం నేను శనగలు అయితే నానబెట్టాను. ఆ శనగలు కూడా ఉడకేసేసి వాళ్ళకైతే తాగిస్తాను అనమాట. సో ఇంక ఇదిగోండి తాగిస్తున్నాను. ఇదిగో వీడియో తీస్తున్నాను, నువ్వు మంచిగా నవ్వుతూ తాగమ్మా అని కబుర్లు అయితే చెప్తున్నాను. అదేమో మధ్యలో ఆవకాడో సరిగ్గా మెత్తగా అవ్వలేదంటండి, చిన్న మొక్క కింద వచ్చిందంట. మొత్తం మూసేసిందండి. ఎలాగుంటుందో ఈ పిల్ల, అసలు ఏమి తినకుండా ఎలా బ్రతుకుతుందిరా దేవుడా అని అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఇది అయిపోయిందండి. చాలాసేపు బ్రతిమాలిచ్చి టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ అయితే తాగిచ్చాను అనమాట. ఇంకా తర్వాత ఆ బ్రెడ్ అయితే ఉంది కదండి, జామ్ పెట్టుకుని బ్రెడ్ అయితే తిన్నది. ఇంకా శనగలు నానబెట్టానండి పిల్లల కోసము, ఇప్పుడు తాలింపు అయితే వేద్దాము అనేసి. సో ఇంకా శనగలను అయితే నేను 2-3 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం నీరు అయితే వేసేసి మనము స్టవ్ అయితే ఆన్ చేసేసామనుకోండి చక్కగా శనగలు ఉడికిపోతే తర్వాత పిల్లలకి తాలింపు వేసి ఇవ్వచ్చు. మా మను అయితే తాలింపు వేస్తేనే తింటానంటదండి. మా షాను ఏమో తాలింపు లేకుండా నాకు ఉత్తి శనగలు ఇచ్చేసే అంటుంది అనమాట. మా మనుకి ఏంటంటే క్రిస్పీనెస్ చాలా ఇష్టమండి, పప్పులు అవి తగిలితే దానికి నచ్చుతుంది. సో ఇంకా అందుకనే పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుని కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి శనగలను అయితే తాలింపు పెట్టేశానండి. చాలా బాగుంటాయి. ఇంకా మా వారు కూడా ఒక గిన్నెడు శనగలు తినేసి ఆవకాడో టోస్ట్ అయితే తాగేశారు. మా వారికి 100 years అండి. తననే తలుచుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, తనే కాల్ చేశారు.
సో ఇంకా ఇంకొండి శనగలు కూడా తాలింపు వేస్తాను. ఈ లోపల నాకు మా పెద్దదినైతే ఫోన్ చేసిందనమాట. మా ఇంటికి ఇప్పుడు రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్పిందండి. వాళ్ళు ఎవరంటే మా నాగొదిన ఉన్నారు కదండి, మీకు తెలుసు లక్ష్మి, మీ తెలుగమ్మాయి లక్ష్మి అని ఉంటుంది కదా, వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు అనేసి ఫోన్ చేసిందనమాట మా వదిన. ఇంట్లో ఉన్నావా, బయటకి ఎక్కడికైనా వెళ్ళావా, వాళ్ళు వస్తారంట మీ ఇంటికి అనేసి చెప్పారన్నమాట. ఇంట్లోనే ఉన్నాను వదిన, రమ్మనండి అనేసి చెప్పాను. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఏదో ఫంక్షన్ ఉందంట, బర్త్డే ఫంక్షను. ఆ ఫంక్షన్ చూసుకుని మళ్ళీ 4 డేస్లో ఏమొస్తాము మీ ఫంక్షన్కి, ఇంకా రాలేం భవాని, అందుకనేసి ఇప్పుడు వచ్చి కలుస్తున్నాను అనేసి వచ్చి అయితే కలిసి మాట్లాడడానికి వస్తున్నారండి. సో ఇంకా వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేశాను అనమాట చాలాసేపు. పిల్లలిద్దరికి తెలుగు క్లాస్ అయితే జరుగుతున్నదండి. నేను ఈరోజు ఏమనుకున్నానంటే మొత్తము ఈ కిచెన్ అంతా సర్దేయాలి, అలాగే ఆ స్టీల్ సామాన్లన్నీ పైనుంచి అయితే తీపిచ్చానండి మా వారి చేత. అందులో చాలా రకాల ప్లేట్లు, చాలా కూర గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు రిలేటివ్స్ వస్తున్నారు కదా, గిన్నెల్లో కూర వేసిస్తే బాగుంటుంది కదండి. సో అవన్నీ పైనుంచి దింపించాను, అవన్నీ కడిగేసి ఎండలో పెట్టాలి అనుకున్నాను. ఇప్పటికి టైం 4:30 అయిపోయిందండి. ఇప్పుడేమో రిలేటివ్స్ వస్తున్నాము అనేసి కాల్ చేశారు. సో ఇల్లు అయితే శుభ్రం చేయాలి. షాను మను వాళ్ళకి తెలుగు క్లాస్ అయితే జరుగుతున్నదండి. అసలు నాకు మా మను పద్ధతి అస్సలు నచ్చట్లేదండి. ఎంత తిక్కముండంటే అది, చాలా కోపం వస్తుంది. మా మను పద్ధతి టీచర్ని తెగ అరిపిస్తుంది అనమాట. ఈవినింగ్ 5:00 కల్లా మా ఇంటికి అయితే రిలేటివ్స్ అయితే వచ్చారండి. మా నందు ఏంటి ఎంత ఆప్యాయంగా పలకరిస్తుందో అని, చాలా బాగుంటుందండి. అసలు రిలేటివ్స్ని ఎంత ఆప్యాయంగా పలకరిస్తుందో అని, ఎక్కడికి రాదు, చాలా సిగ్గుగా ఉంటుంది అనమాట మా నందు. ఇంకా అక్క అంటే నాకు అక్క అవుతారు, బావ అక్క అనమాట. బావ రాలేదు, అక్క ఒక్కతే ఫంక్షన్కి వచ్చిందంట. ఆ అబ్బాయి తోడుగా తీసుకుని వచ్చిందండి, వాళ్ళ అక్కగారు అబ్బాయి అనేసి చెప్పారు. ఇంక ఇదిగోండి తనకి బొట్టు అయితే పెట్టి నేను జాకెట్ ముక్క అయితే పెట్టాను అనమాట. ఇంకా నందు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి. మా వారు వచ్చే వరకు ఉండంటే కాసేపు అయితే కూర్చుని మా వారు రాగానే ఇంకా బయలుదేరుతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళడం లేట్ అండి. అక్క వాళ్ళు మా గృహప్రవేశానికి రావట్లేదు అనేసి ఒక పెద్ద గిఫ్ట్ ప్యాకింగ్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా మాకు ఆతృత ఆగుతుందా, మా షాను మను ఏముందో చూద్దామమ్మా, ఏముందో చూద్దాము అనేసి ఓపెన్ చేస్తున్నారన్నమాట. నేనైతే గెస్ చేశాను దేవుడి ఫోటో ఉంటుంది అనేసి, కానీ ఏ దేవుడు ఏంటి అన్నది నాకైతే ఐడియా లేదు. కానీ అమ్మ మన ఇంటికి ఫస్ట్ ఒక దేవుడి ఫోటో అయితే వచ్చింది అనేసి అనుకున్నాను. లక్కీగా అది వినాయకుడి ఫోటో అయితే తీసుకుని వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు గృహప్రవేశం ఎలా జరుగుతుంది ఏంటి, మరో పక్క ఇల్లేమో ఇలాగా చిన్నగా ప్రాబ్లం అయ్యింది కదా అని నాకు రకరకాల ఆలోచనలతో అలా ఉంది కదా. ఇంకా వినాయకుడు మన ఇంటికి వచ్చేసరి ఏ విఘ్నాలు లేకుండా చక్కగా గృహప్రవేశం అయిపోతుంది అని నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి. అక్కడ మా పిల్లలు చింపేశారండి కవర్ని, అసలు ఎన్ని కొట్టాలి. నేను ఇంకా వెళ్ళడానికి చాలా టైం పడుతుందండి మా ఇంటికి వెళ్ళడానికి. అప్పటి వరకు ఇలా కవర్లో ఉంటే అది నీట్గా ఉంటుంది కదా, దుమ్మది పట్టకుండా అని నా ఒపీనియన్ అనమాట. చాలా బాగుందండి, చెక్క మోడల్లో ఎంత బాగుందో అని. వినాయకుడు అయితే వచ్చారు. ఇప్పుడు నేను మా వారికి అయితే చూపిస్తున్నాను. మా వారు కూడా చాలా బాగుంది వినాయకుడు అనేసి అన్నారు. నేను అన్నాను మన దేవుడి గదిలో పెట్టేసుకుందామా అనేసి అడుగుతున్నాను అనమాట. మా వారిని చూద్దామా అనేసి అన్నారండి. ఇంకా నేను ఇప్పుడు ఈ వ్లాగ్ నెక్స్ట్ డే అయితే కలిపాను అనమాట. ఈ వీడియోలో 2 వీడియోలు కలిపానండి. ఈవినింగ్ రొటీన్ అయితే కలిపాను కదా, అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత వంట చేసుకుని తినేసి వెంటనే పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే అనమాట. అది 2 వీడియోల కింద చేశానండి ఒకే రోజు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము పైన ఉన్న స్టీల్ సామాన్లన్నింటినీ కిందకైతే దింపుకుంటున్నామండి. ఈ స్టీల్ సామాన్లు ఇప్పుడు అవసరమైనవన్నీ తీసుకుని క్లీన్ చేసి పక్కన పెడతాను. రోజంతా పని చేస్తున్నట్టే ఉంటుందండి, అయినా కూడా ఇంట్లో పని తెరవట్లేదు. ఇప్పుడు ఇవి నేను సన్సైడ్ పైన పెట్టేసిన స్టీల్ సామాన్లు అనమాట. నేను ఇంట్లోకి నేను మా వారి పిల్లలే కదండి, మాకు ఎంత సామాన్ అవసరం అంతే ఉంచుకుని మిగతాదన్నీ ఇలాగా కవర్లో పెట్టి పైకి అయితే పెట్టించేసానండి. ఇప్పుడు ఇందులో నాకు అవసరమైనవి తీసుకుని మిగతా మళ్ళీ పైన అయితే ఎక్కించేస్తాను. ఇంకోటి ఇవి పెద్దవైతే తీసుకున్నాను. ఇప్పుడు 4 మంది అవసరం ఉంటాయండి. ఇవన్నీ భోజనం ప్లేట్స్ అండి.
గ్లాసులా తీయి, ఎందుకు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టేద్దామా? సరే తీత తీయి. కూరల్లో ఇందులో కొంచెం కొంచెం తీసుకున్నట్టు అవి ఉన్నాయి కదా. మంచి నిలుపుతూ ఉంటుంది. ఏంటి పైనుంచి కుక్కర్ తీయండి. కుక్కర్ రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ కింద ఇందులోనే ఉంది. కుక్కర్ ఎక్కడ ఉంది? రైస్ కుక్కర్ కింద తీస్తున్నాను. పళ్ళని తీస్తున్నాను. ఏంటి అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. అసలు ఇది ఏం గిన్నె అనుకుంటున్నారా? నీకు కదా చెప్తున్నాను. ఇది మీరు ఏం గిన్నె అనుకుంటున్నారో చెప్పండి. ఇది మా షానుకి మా అమ్మ అన్నం తినిపించడానికి పెట్టిన వెండి గిన్నె. అసలు వెండి గిన్నె ఎక్కడైనా ఇలా అయిపోతాం మీరు చూసారా? మా అమ్మ పెట్టిన వెండి గిన్నె ఏంటి, వెండి స్పూన్ ఏంటి, బొగ్గులు. అసలు ఇలా బొగ్గు అవుతేనే ఒరిజినల్ వెండా, లేకపోతే అసలు ఇది వెండి కాదా అన్నది నాకు ఇప్పటికీ తెలియదండి. రేపు షాప్ చేస్తాం కదా అడుగుదాం. వద్దులే, తర్వాత ఎప్పుడో చూద్దాంలే. ఇంత కాదు అంత తీరికి టైం ఎక్కడ. ఇది ఒక వెండి గిన్నె, ఇది ఒక గిన్నె, ఇది ఒక గిన్నె. వెండి గిన్నె అన్ని బొగ్గులు అయిపోతాయి మా ఇంట్లో. బీరువాలో పెట్టేయాల్సింది. ఎందులో పెట్టినా స్పూన్ కూడా అలాంటప్పుడు అది పోలేదు కదా, అది పోలేదు. వెండి కంచం. ఏంటో మరి. సో ఇంకోటి ఇవైతే తీసేది. ఇప్పుడు నీకు విడితే పైన ఇచ్చేస్తాను. బాగా ఉంచుతాను. కిందగా దాకా అవసరం లేదు, చిన్న దాకా కదా, ఎందుకు అన్ని దాకలని. మళ్ళీ ఏమన్నా వంట చెత్త కావాలంటే ఎక్కడ చూస్తారు నుంచి 4 రోజులు అయితే మళ్ళీ పైన ఎక్కిచ్చేద్దాం. సో ఇవన్నీ రేపు అయితే క్లీన్ చేస్తానండి. ఇప్పుడు డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నె కూడా క్లీన్ చేయలేదు. బట్టలు ఉన్నాయి, మడతలు పెట్టేసి చాలా పని ఉంది నాకు. నేను అవ్వట్లేదు శ్రీవారు. నువ్వు నా గురించి ఏ రోజైనా ఆలోచించావా? నేను ఆలోచించకపోతే నిన్ను అంత ప్రేమగా చూసుకుంటానా? ఎన్ని చిన్న చిన్న గొడవలు మా ఇద్దరికి రోజుకి 5-6 సార్లైనా అవుతున్నాయండి. పోను గొడవ అయింది కదా అని ఇద్దరం సైలెంట్గా ఉన్నాము. మళ్ళీ 5-6 నిమిషాలకి శ్రీవారు ఇదేంటి అదేంటి అని ఇద్దరం మళ్ళీ నార్మల్ అయిపోతాం అనమాట. మీ ఇంట్లో ఇలా అవుతాయా? గొడవ అయిన తర్వాత ఎన్ని మినిట్స్కి ఎన్ని అవర్స్కి మీరిద్దరు మాట్లాడుకుంటారు అన్నది చెప్పండి. మేము ఈ గృహప్రవేశం అనుకున్నప్పటి నుంచి నేనేమో ఇలా చేద్దామంటాను, తనేమో ఇలా వద్దు అలా చేద్దామంటారు. తను చెప్పింది నాకు నచ్చదు, నేను చెప్పింది తనకు నచ్చదు. చివరికి మళ్ళీ మా ఆయనకి నాకు కోపం వస్తుంది అని నేను చెప్పినట్టే చేస్తారనమాట. నేను చెప్పినట్టు చేసినందుకు తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ ప్రతిదీ నీ మాటే నగ్గుతుంది, నువ్వే డామినేట్ చేస్తున్నావు, నీ మాటే పైన ఉంటుంది, నేను అన్నది ఏ ఒక్కటి జరగట్లేదు ఇక్కడ అనేసి అంటారు. నువ్వు చెప్పింది ఏమంత బాగాలేదు, నేను చెప్పిందే బాగుంది అని నేను అంటాను. సో ఇలాగా మా ఇద్దరికి అయితే గొడవ అయితే అవుతుందండి. సో ఇంకా నేను
ఇప్పుడు తీసాను కదండి గిన్నెలు, అవన్నీ చాలా చిరాగ్గా ఉన్నాయన్నమాట. ఇంకా వాటన్నిటిని అయితే క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఈ క్లీన్ చేసేసి ఇంకో నేను కడుగిస్తాను, మీరు బయట ఎండలో పెట్టండి, ఎండ కాదు గాల్లో పెట్టండి అనేసి చెప్పానండి. ఇప్పటికి నైట్ అయిపోయిందండి, ఎండ లేదు ఏమీ లేదు. నేను కడిగేసి ఇస్తున్నాను, ఆయన అయితే గాల్లో అయితే బయట ఆరబెడుతున్నారనమాట. సో ఇంక నేను ఇవన్నీ త్వరగా అయితే కడిగేస్తున్నాను. కడిగేస్తూ మళ్ళీ ఏదో డిస్కషన్ జరుగుతుంది మా ఇద్దరికి. గొడవ కాదులేండి, గొడవ అవుతున్నాయి చిన్నవి, మళ్ళీ 3-4 మినిట్స్లో వెంటనే నార్మల్ అయిపోతున్నాం అనమాట. కానీ నిజంగా మీరు నమ్మరండి, నేను మా ఆయన కలిసి ఇల్లుని మళ్ళీ పువ్వులాగా చేసాము. అంత బాగా నీట్గా సర్దామండి. మా చిన్నవదిన వాళ్ళు మా ఇంటికి వచ్చారన్నమాట. వాళ్ళు వచ్చేసరికి ఇల్లు బాగా నీట్గా పెట్టుకున్నారు భవాని అనేసి అంటుందండి మా వదిన. ఉన్నంతలో నీట్గా సర్దుకున్నారు అనేసి అంత క్లీన్ చేసామన్నమాట. చాలా వస్తువులు నేను డీక్లటర్ చేసి పడేసానండి. కొన్ని గిన్నెలు, కొన్ని డబ్బాలు ఇవన్నీ తీసి ఒక అట్టపెట్టెలో పెట్టేశాను. మా అమ్మ వెళ్ళేటప్పుడు మా అమ్మకి ఇచ్చేద్దాము, ఇవన్నీ అసలు ఇంట్లో ఉంచలేను బాబాయ్ అనేసి అనిపించింది. ఇంకా కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా వస్తువులు తీసేస్తానండి, ఏవి అవసరం అవి మాత్రమే తీసుకుని వెళ్తాను, మిగతాయన్నీ డీక్లటర్లో అయితే పెట్టేస్తాను అనమాట. సో ఈ పిల్లలు చేతులు కడుక్కోవడానికి అయితే వచ్చారండి. ఆ సింక్ ఏమో అంత ఎత్తుంది, వాళ్ళేమో సింక్ కన్నా భూమిలోకి ఉన్నారు. ఇక్కడ మీకు అందదమ్మా బాత్రూంలోకి వెళ్ళి కడుక్కోండమ్మా అని చెప్పాను. మా షాను వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఆ పిల్లలు. సో ఇంకా నేను కడగడము, మా వారు ఎండలో బయట పెట్టుకోవడము, నేను కడగడము, ఆయన బయట పెట్టుకోవడము. సో ఇలా అయితే త్వరగా గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఆ రోజు ఇది ఒక్క వ్లాగే కాదండి, ఈ వ్లాగ్తో కంటిన్యూషన్ డైలీ రొటీన్ వ్లాగ్ కింద అయితే ఇంకొకటి షూట్ చేశాను అనమాట. అయితే ఇది కిచెన్ క్లీనింగ్ అని పెట్టాను కదా, ఓన్లీ కిచెన్ క్లీనింగ్కే ఉంచాలి అనేసి ఇది ఇలా అయితే ఎడిట్ చేశాను అనమాట. ఇది అయిపోగానే నేను ఇంకా పప్పు రుబ్బాను, మా వారేమో ఇల్లంతా మాప్ పెట్టుకుంటూ వచ్చారు, బాత్రూమ్స్ని కడిగాము. ఇంకా ఇలాగా చాలా పనులు చేసామండి. ఈ పనులన్నీ అయ్యేసరికి నైట్ 12 o'clock అయ్యిందనమాట. సో ఎలా అయితేనేమి కిచెన్ అయితే నీట్గా సరిదేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అవసరమైనవి ఉంచుకుని అవసరం లేని అన్నీ సన్సెట్ పైకి అయితే ఎక్కిచ్చేసాను అనమాట చాలా వస్తువుల్ని. మాకు ఏంటంటేనండి, ఇప్పుడు ఈరోజే కడిగిన గిన్నెలన్నీ అరమరలో సర్దుతానా, మరుసటి రోజుకి ఆ గిన్నెలన్నీ బోల్డ్ దుమ్ము వచ్చేస్తాయండి. దానికి రీజన్ ఏంటి అంటే, మా కౌంటర్ టాప్ ఉంది కదండి, దాని కింద సిమెంట్ పోసి అలమర పోసారనమాట. ఆ సిమెంట్ అలమరలో ఇప్పుడు లోపల ఐరన్వి రాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తుప్పు పట్టేసి పెయింట్ అంతా ఊడిపోయి ఇంకా పెయింట్ అంతా దుమ్ములాగా పడిపోతుంది, తుప్పు పట్టేసిన రస్ట్ పడిపోతుంది అనమాట. సో అందుకనేసి నేను ఎంత క్లీన్ చేసుకున్నా కూడా క్లీన్ చేయనట్టే ఉంటాయండి. ఇవన్నీ కడిగేసిన గిన్నెలే మళ్ళీ నేను తోముకోవాల్సి వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఆ దుమ్ము అలాగా పడిపోతూ ఉంటుంది అనమాట. మరి రేపు రిలేటివ్స్ అవి వచ్చినప్పుడు ఇలా దుమ్ముగా ఉన్నాయి అనుకుంటారు, వాళ్ళకి రీజన్ తెలియదు కదండి. సో నాకు ఎవరు నన్ను ఇలా ఉంచింది ఏంటి ఇల్లు అసలు శుభ్రం లేదు అని అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకనేసి నేను మా వారు కలిసి ఇల్లంతటిని నీట్గా అయితే శుభ్రం చేసేసుకున్నామండి. నేను నాకన్నా ఎక్కువ మా వారే కష్టపడ్డారు, నాకన్నా ఎక్కువ మా వారే పనిచేశారని అయితే చెప్తానండి. నాదేముందండి, ఈ గిన్నెలు తోముకోవడము, ఈ వస్తువుని సర్దుకోవడం వరకే చేశాను. కానీ మా వారు ఇల్లు మొత్తాన్ని 3 times మాపింగ్ అయితే పెట్టారండి. నిజంగా పాపం ఆయనకి నడుము నొప్పి వచ్చేసింది అనమాట. అంత హెల్ప్ చేసింది నా హస్బెండ్ అయితేనే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. ఇంక ఇదిగోండి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. రేపు మార్నింగ్కి అన్నయ్య వదిన వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా రేపు మార్నింగ్ ఏంటి, నాకు అసలు రేపు నిద్రే ఉండదండి. రేపు 3:30కి లెగుస్తాము. ఇప్పుడు నేను నైట్ పడుకునేసరికి 12 o'clock అవుతుంది. మళ్ళీ 3 o'clockకి లెగుస్తాము. ఎందుకంటే మా చిన్నమ్మ వాళ్ళు వస్తున్నారన్నమాట. మా చిన్నమ్మని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. తర్వాత అన్నయ్య వదిన వాళ్ళు అయితే వస్తున్నారండి. సో ఇంకా అలాగా చాలా పనులు అయితే ఉన్నాయి. గోల్డ్ షాప్కి వెళ్ళడం ఇలాగా ఇవన్నీ నేను మీకు కమింగ్ బ్లాగ్స్ అయితే చూపిస్తానండి. వీడియోస్ అన్నీ మీకు 3-4 days లేట్గా వస్తున్నాయండి. నేను మళ్ళీ ఇప్పుడు గృహప్రవేశానికి బిజీ అయిపోతాను. సో అప్పుడు నేను వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా పెట్టలేను. అందుకనేసి అన్నీ అయితే ఇలాగా చేసుకుని ఉంచుకున్నానండి. ఇంకా 3-4 days నేను ఎడిటింగ్ కూడా చేసుకోను. సో ఇప్పుడు ఇవన్నీ ఎడిట్ చేసేసి ఫోన్ అంతా ఖాళీ చేసేసుకున్నాను అనుకోండి. ఆ 3-4 days బ్లాగ్స్ని నేను చక్కగా షూట్ చేసుకుని ఉంచుకోగలుగుతాను అనమాట. అండ్ మీకు ఒక 2 days తర్వాత ఒక మంచి స్పెషల్ వీడియో అయితే వస్తుందండి. గృహప్రవేశం వీడియో అయితే కాదు, కానీ దాని రిలేటెడ్ ఒక మంచి స్పెషల్ వీడియో అయితే పెడతాను. సో మీరంతా ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. చాలా బాగా ఇష్టపడి చేసుకున్న వీడియో అనమాట అది.
సో ఇంక ఇదిగోండి నేను గ్యాస్ స్టవ్ అంతటిని అయితే క్లీన్ చేసేసాను. దీన్ని అంతటిని నీళ్ళ పోసి అయితే కడుగుతున్నానండి. అందుకనేసి ముందు కింద ఉన్న వస్తువులన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా కడుగుతున్నప్పుడు నీళ్ళన్నీ ఇలా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. నాకు మొన్న హోమ్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పారు కదండి, గ్రౌటింగ్ సరిగ్గా లేకపోతే ఇలా నీళ్ళు వచ్చేస్తాయంటండి. సో ఇప్పుడు అందుకనేసి కొత్త ఇల్లుకి గ్రౌటింగ్ అయితే చేయించాలన్నమాట. సో ఇంకా నేను మా వారితో ఏం చెప్తున్నానంటే, ఇక్కడ సామాన్లు సర్దుతుంటే పెద్ద జర్రి అయితే వచ్చిందండి. నాకు ఆ జర్రిని చూసి చాలా అంటే చాలా భయమేసేసింది. మా ఇంట్లో జర్రిలు, బొద్దింకలు ఇవి ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఇంకా వాన ఎక్కువగా పడిందనుకోండి, వానపాములు కూడా వచ్చేస్తున్నాయండి. నాకు అదే అర్థం కావట్లేదు, వానపాములు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు అనేసి. మీ ఇంట్లో అలా ఎప్పుడైనా గమనించారన్నది చెప్పండి. నేను అంతకుముందు వేరే ఇంట్లో అద్దుకున్నప్పుడు అది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి వస్తున్నాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోరు అయినా కూడా ఇందులో కూడా మాకు ఇవైతే వస్తున్నాయి అనమాట. సో ఇంక ఇదిగోండి నేను గ్యాస్ స్టవ్ అంతటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయ్యేసరికి చాలా పని కంప్లీట్ అయిపోయిందని అనిపించింది. బట్ ఇప్పుడే ఉందండి, ఇప్పుడు తోమిని ఇవన్నిటిని తీసుకొచ్చి కింద అయితే సర్దుకుంటూ రావాలి. అవి సర్దడానికే నాకు ఇంకా చాలా టైం అయితే పట్టేస్తుంది ఈరోజు. ఇంట్లో నేను ఇలాగా వాటర్ లీక్ అవుతుంది అని వీడియో పెట్టిన తర్వాత అసలు ఎన్ని కామెంట్స్ అండి. అందరూ అందుకే ఇండివిడ్యువల్ హౌస్ తీసుకోవాలి, అందుకే ఇండివిడ్యువల్ హౌస్ తీసుకోవాలి అని ఇలా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారండి. 1 CRలో మంచి ఇండివిడ్యువల్ హౌస్లు G+1లు వస్తున్నాయని ఇలా పెట్టారు. అవునండి, 1 CR కాదు కదా, 70 lakhs కూడా మనకి G+1 వస్తుంది. కోంపల్లి ఇంకా అటు సైడు బాగా అటు దూరం వెళ్ళిపోతే మనకు వస్తుంది అనమాట. అంత దూరం అయితే మేము వెళ్ళలేమండి. అది మాకు మా హస్బెండ్ ఆఫీస్కి 30 kilometers 40 kilometers వస్తుంది. సో ఇంకా మా ఏరియాలో ల్యాండ్సే లేవు. ఉన్న ఒక చిన్న ల్యాండ్కి మనము 1 crore అలా పెట్టాలన్నమాట. 1 crore అప్పు తీరేసరికే 25 years పెట్టేస్తుంది. తర్వాత మళ్ళీ మేము ఇల్లు కట్టుకోవడానికి ఒక 30-40 lakhs పైనే ఖర్చు పెట్టాలి. సో ఇంక ఇవన్నీ ఎందుకు అనేసి ఇంక మేము దానికి వెళ్ళామన్నమాట. ఎన్ని కామెంట్స్ అంటే, కొంతమంది ఏమో మంచిగా చెప్తే బాగా తిక్క తీరిపోయింది నీకు, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి కొన్నావు, బాగా అనుభవించు అన్నట్టు ఇలా పెట్టారండి. నేను పడ్డ ఈ పెయిన్ ఎవ్వరికీ రాకూడదన్న ఉద్దేశంతో నేనైతే చెప్పాను. అండ్ మీరు కోరుకున్నంతగా నేను అనుభవించేసి నేను కుమిలిపోయి ఏడ్చేసే అంత ఇది కూడా నాకు లేదండి. ఏ విషయమైనా 2 days చాలా డిప్రెస్ అయిపోతానండి. 3rd day నుంచి వదిలేస్తాననమాట నేను ఇంక దానికోసము. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే ఒకరోజు బెంగపడిపోతాను, మళ్ళీ వదిలేస్తాననమాట. అంతే తప్పించి దాని మీదే కూర్చుని ఆలోచించేసి అంత బాధపడను. అండ్ ఇప్పుడు నాకొక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక రూపాయి నేను సంపాదించుకోగలుగుతున్నప్పటి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సరేలే ఇంక దేవుడు మనకి ఇంతే రాసి పెట్టాడేమో, నేను ఇప్పుడు సంపాదించుకుంటున్నాను కదా, మళ్ళీ సంపాదించుకుందాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొంచెము ఎంత పెద్ద బాధ అయినా కూడా మళ్ళీ నేను చేయగలుగుతాను. మళ్ళీ మనము అనుకున్నట్టు సంపాదించుకుందాము, రిపేర్కి ఏదైనా కూడా మనము ఎర్న్ చేసుకుందాంలే అని ఇలా నా మనసుకి నేనే చెప్పుకుంటున్నాను. మీరు కోరుకున్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి బుట్టలో పడిపోయి ఇప్పుడు నరకం అనుభవించేసే అంత స్టేజ్లో అయితే ఏమీ లేదు. అలా ఉండకూడదని కూడా నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. కొంతమంది చాలా మంచిగా చెప్తారు భవాని అలాగా ఇలాగా అనేసి. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు నేను బాధపడుతుంటే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలా సర్కాస్టిక్గా, అందుకే తొందరపడి వెళ్ళిపోకూడదు, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, డబ్బులు ఎప్పుడు చూడలేదు కదా, మొదటిసారి డబ్బు ముఖం చూసావు నువ్వు, ఇలా మాట్లాడతారనమాట. సర్లే ఇంకా నేను మీతో మాట్లాడుతూనే ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తానండి. నేను వంటగది అంతా సర్దుకుంటూ వస్తే మా వారు కింద నుంచి మాపింగ్ అయితే పెట్టుకుంటూ వచ్చేసారు. ఇల్లు అయితే మల్లెపూలా ఉందండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో ఈ రోజుతో ఇంట్లో పనులైతే పూర్తి చేసేసాము. ఇంకా బయట చేయాల్సిన పనులైతే 3 పనులు ఉండిపోయినాయండి. ఆ పనులు కూడా నేను సండే లోపల కానీ మండే లోపల కానీ చేసుకుంటే గృహప్రవేశానికి ఇంక అన్ని పనులు అయిపోయినట్టే. టైం కరెక్ట్గా 12 o'clock అయ్యిందండి. కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. అలాగే కిచెన్ క్లీనింగ్తో పాటు ఇల్లు మొత్తాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నామండి. సో ఇంక ఇప్పుడైతే పడుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.